జనసేన పార్టీ పెద్దలకు నమస్సుమాంజలు. నేను యనమల శ్రీనివాసులు, కందుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ పెద్దలకు విన్నవించుకోవడం ఏమనగా, మా కందుకూరు నియోజకవర్గంలో మాకు నాయకత్వం, ముందు నడిపించే నాయకత్వం లేదు. పార్టీ అధిష్టానం ఎవరిని నియమించినా కూడా వారు ఎక్కడో ఉండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక్కడ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఎక్కడ కూడా పార్టీ కార్యకర్తలతో మమేకమై పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా చేయటం, గ్రామంలో జనసేన పార్టీ జెండాలను ఆవిష్కరించుకోవడం, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడం లాంటివి చేసిన దాఖలాలు లేవు. వారు గత 2024 ఎలక్షన్ టైంలో పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. అయినా కూడా మా నియోజకవర్గ జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరం కలిసి పనిచేసి కూటమి అభ్యర్థి గెలుపుకు దోహదపడ్డాం. ఇప్పటి వరకు మాకు ఒక సరైన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కానీ, సమన్వయకర్త కానీ, ఇన్ఛార్జి కానీ లేరు. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే, గత 2019 నుంచి ఇప్పటి వరకు మా నియోజకవర్గ స్థాయిలో అన్ని మండలాల కమిటీలు లేవు. ఏ కమిటీలో 2-3 మండలాల్లో ఉన్నా కూడా అవి యాక్టివ్గా లేవు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఒక్క లింగసముద్రం మండల కమిటీ ఒక్కటే యాక్టివ్గా పనిచేస్తుంది. కందుకూరు మండలం కూడా అరాకొరా పనిచేస్తున్నారు. కానీ 5 మండలాల్లో పార్టీ పటిష్టంగా ఉంది. మా కాన్స్టిట్యున్సీలో మన పార్టీకి బలమైన ఓటింగ్ ఉంది. కానీ ముందుండి నడిపించే నాయకత్వమే లేదు. పార్టీ పెద్దలు మా కందుకూరు కాన్స్టిట్యున్సీ మా దయ ఉంచి మాకు ఒక మంచి ఇన్ఛార్జి గారిని నియమిస్తారని వేడుకుంటున్నాం. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం, గత 24 ఎలక్షన్ ముందు నేను నా సొంత డబ్బుతోటి గుంటూరు మండలం, ఉల్లపాడు మండలం, ఇలా కొన్ని మండలాల్లో కొన్ని పార్టీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అందరినీ కలుపుకొని చేశాను. కానీ అదే ఇప్పుడు నేను రండి కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకుందామని అందరినీ పిలుస్తూ ఉంటే వాళ్ళు నన్ను ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు, అసలు పార్టీలో మీరెవరు, పార్టీలో మీ పొజిషన్ ఏంది, మీకు మీటింగ్ పెట్టడానికి ఏం అర్హత ఉంది అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇది గత 24 ఎలక్షన్ ముందు నేను కార్యక్రమాలు చేస్తూ, సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఒక్కరు కూడా నన్ను క్వశ్చన్ చేయలేదు. నువ్వు ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఎవరు పార్టీలో, నీకేం అర్హత ఉంది, పార్టీలో నీ పొజిషన్ ఏందని. కానీ ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికి అందరూ ఎవరన్నా ఒకరు ముందుకు వచ్చి పనిచేద్దామంటే వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. మీరెవరు, మీకేం అర్హత ఉంది, పార్టీ మీకు చెప్పిందా, ఇన్ని రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు. అందుకని దయ ఉంచి పార్టీ అధిష్టాన పెద్దలు మాకు ఒక అందరినీ కలుపుకోపోయి పార్టీని
గ్రామ స్థాయిలో ప్రతిష్టపరిచే ఒక నాయకత్వాన్ని చూపిస్తారని ఆశిస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పుకోవాలి. కొంతమంది మేము ముందుంటాము, మేము నాయకత్వం వహిస్తాము అని చెప్పుకుంటున్నారు. కానీ వారిని కూడా ఇక్కడ కింది స్థాయిలో ఉండే కార్యకర్తలు ఫోన్లు చేసి అన్నా రండి ఈ కార్యక్రమం చేద్దాము, అన్నా రండి ఆ కార్యక్రమం చేద్దాము అని 100 సార్లు ఫోన్ చేసి పిలవాల్సి వస్తుంది. అయినా కూడా వారు స్పందించట్లా. వారు కొంతమందికి పరిమితం అయ్యి, కొంతమందితో మమేకమయ్యి వాళ్ళతోటే కార్యక్రమం చేస్తున్నారు. కానీ నియోజకవర్గం మొత్తాన్ని ఒక తాటి మీద నడిపించిన దాఖలాలు లేవు. అదేమంటే మేము చేస్తాము, మేము ముందుంటాము అనే మాటలు చెప్తూ ఉన్నారు. కానీ ఎక్కడ ఆ విధమైన అడుగులు ముందుకు వెళ్ళా. దయవుంచి మాకు ఇక్కడ కందుకూరు నియోజకవర్గంలో 3 మండలాల్లో కమిటీలు ఉన్నాయి. కందుకూరు మండల కమిటీ ఉంది, వల్లిడవరపల్లి మండల కమిటీ ఉంది, లింగసముద్రం మండల కమిటీ ఉంది. ఈ 3 కమిటీల్లో వల్లిడవరపల్లి మండల కమిటీ పూర్తిగా 0. అక్కడ అసలు కమిటీ అనేది వర్క్ చేయట్లా. అసలు ఎవరో తెలియదు. కందుకూరు మండలాధీశుడు గోగరాజు మదన్ అతను కొంతవరకు అతను పని చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. లింగసముద్రం మండలాధీశుడు ఒకరు నరసింహారావు గారు అతను యాక్టివిటీస్ బాగా చేస్తూ కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమై తిరుగుతున్నారు. వల్లిడవరపల్లి మండలంలో లింగసముద్రం మండలంలో జిల్లా కార్యక్రమ కార్యదర్శి కొండ శ్రీనివాసులు గారు అతని శక్తి కొలది అతను వల్లిడవరపల్లి మండలంలో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏంటంటే నియోజకవర్గం మొత్తాన్ని ముందు నడిపించే నాయకుడు మాకు కరువైపోయాడు. ఎవరు ముందుకు రావాలన్నా మీరెవరు, మీకేముంది, పార్టీ మీకు చెప్పిందా అనే మాటలు మాట్లాడుతున్నారు. దయవుంచి మా ఇప్పుడు ఉన్న మండల కమిటీల్లో ఎవరైతే దానికి అర్హులో అన్ని విధాల వారిని మాకు చూపించినా మేము వారి వెనుక సమిష్టిగా నడిచి గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసుకుంటాం. లేదు పార్టీ అధిష్టానం మాకు మంచి వ్యక్తిని మాకు ముందు పెట్టినా ఆయన వెనకైనా మేము నడుస్తాం. మాకు దయ ఉంచి ఇక్కడ పార్టీ పెద్దల్ని పేరున వారి పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ అడుగుతున్నాం. మాకు మంచి నాయకత్వాన్ని చూపిస్తారని ఆశిస్తూ మీ ఎనకొల్లు శ్రీనివాసులు, కందుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ. జై హింద్, జై జనసేన.